వెల్కమ్ బ్యాక్. శబరిమలలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో జరిగే ముఖ్యమైన వార్షిక వేడుకను మకర జ్యోతి దర్శనం అంటారు. శబరిగిరిలో పవిత్రమైన కాంతినే మకర జ్యోతిగా పిలుస్తారు. సూర్యుడు ధనస్సు నుంచి నిష్క్రమించి మకరంలోకి ప్రవేశించే సమయంలో కేరళలో మకర విలక్కు ఉత్సవాలను నిర్వహిస్తారు. నాకు రక్షగుండవయ్యా నీవు అయ్యప్ప. దీక్ష చేయుచుంటినయ్యా అయ్యప్ప, నాకు రక్షగుండవయ్యా నీవు అయ్యప్ప. అయ్యప్ప స్వామి, అయ్యప్ప స్వామి, అయ్యప్ప. గురుస్వామితో కలిసి నేను అయ్యప్ప శబరి కొండనెక్కి వస్తానయ్యా అయ్యప్ప. గురుస్వామితో కలిసి నేను అయ్యప్ప శబరి కొండనెక్కి వస్తానయ్యా అయ్యప్ప. ఇల్లు దాటి వస్తున్నయ్యా అయ్యప్ప, నెత్తిన ఇరుముడినే పెట్టుకొని అయ్యప్ప. ఇల్లు దాటి వస్తున్నయ్యా అయ్యప్ప, నెత్తిన ఇరుముడినే పెట్టుకొని అయ్యప్ప. అయ్యప్ప కన్నస్వామినయ్యా నేను అయ్యప్ప, నీ మాల వేసుకుంటున్నయ్యా అయ్యప్ప. దీక్ష చేయుచుంటున్నయ్యా అయ్యప్ప, నాకు రక్షగుండవయ్యా నీవు అయ్యప్ప. అయ్యప్ప కొండ కోన దాటి వస్తా అయ్యప్ప, నీకు మల్లె పూల మాల తెస్తా అయ్యప్ప. కొండ కోన దాటి వస్తా అయ్యప్ప, నీకు మల్లె పూల మాల తెస్తా అయ్యప్ప. అన్నదాన ప్రభువా ఓ అయ్యప్ప, నీకు ఆవు నెయ్యి తెస్తున్నయ్యా అయ్యప్ప. అన్నదాన ప్రభువా ఓ అయ్యప్ప, నీకు ఆవు నెయ్యి తెస్తున్నయ్యా అయ్యప్ప. అయ్యప్ప కన్నస్వామినయ్యా నేను అయ్యప్ప, నీ మాల వేసుకుంటున్నయ్యా అయ్యప్ప. దీక్ష చేయుచుంటున్నయ్యా అయ్యప్ప, నాకు రక్షగుండవయ్యా నీవు అయ్యప్ప. అయ్యప్ప శరణం 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 స్వామియే శరణం. పంబ నదిని దాటి వస్తా అయ్యప్ప, పంబ గణపతినే చూసి వస్తా అయ్యప్ప. పంబ నదిని దాటి వస్తా അയ്യപ്പ, పంబ గణపతినే చూసి. കാനനവാസൻ സർവാഭരണ വിഭൂഷിതനായി മണ്ണിലും വിണ്ണിലും മകരജ്യോതി തെളിയുന്ന ധന്യ നിമിഷമാണിത്. ഭക്തകോടികൾ തൊഴുകൈകൾ ഉയർത്തി ജ്യോതിസ്വരൂപന്റെ ദിവ്യദർശനം ഏറ്റുവാങ്ങുന്ന മുഹൂർത്തം. അയ്യപ്പന്റെ മൂലസ്ഥാനമായ പൊന്നമ്പലമേട് രണ്ടാമതും മകരജ്യോതി രണ്ടാം തവണ. ആകാശത്ത് വന്ന ദേവകളും ഋഷിമാരും ഭഗവാന് ആരതി ഒഴിയുന്നു.
മൂന്നാമതൊരിക്കൽ കൂടി 3 വട്ടം വളരെ വ്യക്തമായി പൊന്നമ്പലമേട്ടിൽ മകരജ്യോതി തെളിഞ്ഞിരിക്കുന്നു. ഇവിടെ ഭക്തജനലക്ഷങ്ങളിൽ ഉയരുന്ന കൂപ്പുകൈകൾ അവരെ ആധ്യാത്മിക അനുഭൂതിയുടെ സൂര്യമണ്ഡലത്തിലേക്ക് പിടിച്ചുയർത്തുകയാണ്. ശബരിമലയിൽ അയ്യപ്പൻ സന്യാസിയാണ്, నిత్యబ్రహ్మచారిയാണ്, యోగీశ్వరునాണ്. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకరజ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆ విజువల్స్ను రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఇప్పుడు ఆ స్క్రీన్లో మనం చూడొచ్చు. స్వామివారు మకరజ్యోతి రూపంలో దర్శనమిస్తున్నారు. జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. తిరువాభరణం ఘట్టం పూర్తయ్యాక పొన్నంబలమేడు పర్వత శిఖరాల్లో మకరజ్యోతి దర్శనమిస్తుంది. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు ప్రతిధ్వనిస్తున్నాయి. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ഒരു മണ്ഡലകാലം കൂടി പൂർത്തിയാകുമ്പോൾ സന്നിധാനത്തും പ്രാന്തപ്രദേശങ്ങളിലും പമ്പയിലും അടക്കം നിലയ്ക്കലും എത്തിയിട്ടുള്ള എല്ലാ ഭക്തജനരക്ഷകൾക്കും തിരിച്ച് സുരക്ഷിതമായി അവർ